అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే హదీస్ ఏమిటి అంటే, మనం మరణించాక మనతో పాటు సమాధి దగ్గర వారికి 3 కర్మలు వస్తాయని, దాంట్లో 2 తిరిగి వెళ్ళిపోతాయి, 1 మనతోటి వస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని హజరత్ అనస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ హదీస్ ఏమిటంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు. ఏమని? ఒక మృతుని వెంట 3 వస్తువులు సమాధి దగ్గర దాకా వస్తాయి, సమాధి దాకా వెళ్తాయి. దాంట్లో 1 అతని యొక్క కుటుంబీకులు, 2వది అతని యొక్క సంపద, 3వది అతని యొక్క కర్మలు. కానీ ఈ 3టిల్లో 2 వస్తువులు తిరిగి వెళ్ళిపోతాయి. అవేమిటి? 1 మాత్రమే అతనితో పాటు ప్రళయ దినం, తీర్పు దినం వరకు అతనితో పాటు వస్తుంది. అదేమిటి అంటే, ఆ 1 అతని యొక్క కుటుంబీకులు, సంపద తిరిగి వెళ్ళిపోతాయి. అతని యొక్క కర్మలు మాత్రమే, మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం యొక్క కర్మలు మాత్రమే అతని వెంట, ఈ యొక్క కర్మలు మాత్రమే ఉంటాయి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో మరియు రియాజుస్ సాలిహీన్ మరియు 461వ అధ్యాయం ఒక హదీస్లో ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే హదీసు పండితులు మరియు విద్వాంసులు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మనిషి మరణించినప్పటి నుంచి పరలోకంలో దైవ సన్నిధిలో తన యొక్క లెక్క తేలేదాకా తాను గత జీవితంలో చేసుకున్న కర్మలే అతనికి తోడుగా ఉంటాయని, ఆ కర్మలు ఆధారంగానే పరలోకంలో అతని సౌభాగ్యుడుగానో లేదా దౌర్భాగ్యుడుగానో తేల్చడం అనేది జరుగుతుంది అని, ఒకవేళ అతను ప్రపంచంలో మరి మంచి పనులు చేసి ఉంటే గనక మరణించిన తర్వాత సుఖవంతమైన శాశ్వతమైన జీవితం అతనికి లభించే అవకాశం ఉంటుంది అని, ఒకవేళ దురాచరణకు గనక ఒడిగట్టిన దౌర్భాగ్యుడికి ప్రపంచంలో ఎనలేని సంపదలు ఉన్నా కూడా మరణించిన తర్వాత అవేమీ అతనికి పనికి రాకుండా అయిపోతాయని, మరి పైగా అతను చేసిన పాపాలకు గాను పర్యవసానంగా సమాధి నుంచి అతనికి శిక్ష కూడా ప్రారంభమవుతుందని ఆలమే బర్జక్ జీవితంలో. మరి ఈ యొక్క ఆలమే బర్జక్ జీవితం అంటే ఏమిటి, సమాధి జీవితం ఎలా ఉంటుంది, దీని గురించి ఖురాన్ మరియు హదీసుల్లో కూడా అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. దేవుడు ఉన్నది ఎంత నిజమో, స్వర్గం నరకం ఉన్నది ఎంత నిజమో, కర్మల యొక్క తీర్పును బట్టి మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం బట్టి స్వర్గం లేదా నరకం అనేది ఇవ్వటం ఎంత నిజమో, అలానే ఈ యొక్క ఆలమే బర్జక్ జీవితం అనేది కూడా ఉంది అని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా యొక్క పాపాలను క్షమించి మా అందరికీ ఇహపరలోకాల్లో కూడా మరి శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.